ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. లక్నో జట్టుపై అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. 47 నిమిషాలు 58 బంతులు 167 పరుగులు, ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఉప్పల్ స్టేడియంలో లక్నో విధించిన టార్గెట్ ను ఉఫ్ఫుమంటూ ఊదేశారు సన్ రైజర్స్ ఓపెనర్లు. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునే లోపే, టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునే లోపే సన్ రైజర్స్ లక్ష్య ఛేదనలో పూర్తయింది. సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ వీరబాదుడికి ఉప్పల్ స్టేడియం తడిచి ముద్దయింది. 28 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్సర్లతో అభిషేక్ శర్మ 75 పరుగుల నాటౌట్ తో నిలవగా, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్సర్లతో 89 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. దీంతో ప్లే ఆఫ్ రేస్ లో సన్ రైజర్స్ అతి దగ్గరగా అయింది. అలాగే లక్నో ప్లే ఆఫ్ కు ఇంకొస్త దూరం అయిపోయింది. ఈ ఓటమితో లక్నో జట్టు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయింది. మొత్తానికి పాయింట్ల పట్టికలో చూస్తే కేకేఆర్, రాజస్థాన్ 1-2 స్థానాల్లో నిలవగా, అంటే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం మరొక మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్ లో అడుగు పెడతాయి. ఇక సన్ రైజర్స్ విషయానికి వస్తే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. ఒకవేళ ఓ మ్యాచ్ గెలిస్తే అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ సాధించాల్సి ఉంది. ఇక చివరి బెర్త్ కోసం సిఎస్కే, డీసీ అలాగే లక్నో జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిఎస్కే 11 మ్యాచ్లు 6 విజయాలతో 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా, ఢిల్లీ 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇక లక్నో కూడా సేమ్ 12 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఈ 3 జట్ల మధ్య ఇప్పుడు 4వ బెర్త్ కు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ తదుపరి మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం మళ్లీ 2 బెర్తుల కోసం తీవ్రంగా పోటీ నెలకొననుంది. ఇక సన్ రైజర్స్ గెలుపుతో అటు పంజాబ్, ఆర్సీబీ జట్లకు కూడా మేలు చేసిందనే చెప్పాలి. మిగతా 3 మ్యాచ్లు ఆ జట్లు గెలిస్తే అప్పుడు సిఎస్కే, డీసీ, లక్నో తదుపరి మ్యాచ్ లో ఓడిపోతే ఈ 2 జట్లు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం కూడా ఉంది. దీంతో మొత్తానికి ప్లే ఆఫ్ రసవత్తరంగా మారింది.